హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం టోటల్ గా వాట్సాప్ కి సంబంధించిన 8 ట్రిక్స్ గురించి వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. సో వాట్సాప్ కి సంబంధించి వీడియో చేయగా చాలా రోజులైంది. సో నేను చెప్పబోయే ఈ 8 ట్రిక్స్ మీకు ప్రతిరోజు చాలా ఉపయోగపడతాయి. సో వీలైనంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఇందులో మొట్టమొదటి ట్రిక్ వచ్చేసి నార్మల్ గా మీరు వాట్సాప్ లో స్టేటస్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి వీడియో సాంగ్స్ అనేవి అప్లోడ్ చేసుకుని మీ స్టేటస్ లలో ఉంచుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే వీడియో సాంగ్ కనిపించకుండా ఓన్లీ ఆడియో సాంగ్స్ మాత్రమే కనిపించాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. అటువంటి వారు చాలా ఈజీగా ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోలోని ఆడియోని మాత్రమే స్టేటస్లో కనిపించే విధంగా సెట్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ నుంచి ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ప్లే చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అవుతుంది, అలాగే వీడియో కూడా ప్లే అవుతుంది. కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే వీడియో కనిపించకుండా ఓన్లీ ఆడియో మాత్రమే స్టేటస్లో కనిపించే విధంగా చేసుకుంటాను. సో దీనికోసం మనం ఏం చేయాలంటే స్టేటస్లో వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టాప్లో పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో కాసేపు లాంగ్ ప్రెస్ చేస్తే చాలు టోటల్గా వీడియో అనేది ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో దీని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే ఎమోజీని తీసుకొచ్చి ఈ వీడియో మీద పెట్టొచ్చు అనమాట. సో దీని తర్వాత ఇక్కడ మీరు ప్లే చేసి చూసుకున్నా కూడా మీకు సాంగ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనకు టోటల్గా వీడియో అనేది హైడ్ అయిపోయి ఒక MP3 సాంగ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో దీని తర్వాత సింపుల్గా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు మన స్టేటస్లో వీడియో కాకుండా ఓన్లీ ఆడియో ఫైల్ మాత్రమే అప్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు స్టేటస్ అనేది అప్డేట్ అయింది. సో దీని తర్వాత దీన్ని ప్లే చేస్తాను. సో చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది, వీడియో మాత్రం కనిపించదు. ఇక తర్వాత ట్రిక్ వచ్చేసి కూడా మనకు స్టేటస్కి సంబంధించి నార్మల్గా మన ఫ్రెండ్స్ వీడియో సాంగ్స్ అనేవి స్టేటస్లో ఉంచుకుంటూ ఉంటారు. సో మనం వీడియో చూసేటప్పుడు అందులో మనకు పర్టికులర్ ఒక పొజిషన్ దగ్గర ఏదైనా సరే నచ్చింది అనుకోండి, సో దాన్ని స్క్రీన్ షాట్ తీయాలనుకున్నా పాస్ చేయాలనుకున్నా కూడా మనకు కాదు. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను. సో మనకి ఏదైనా నచ్చింది అనుకోండి, సో దాన్ని పాస్ చేయాలంటే పాస్ అవ్వదు, మనకు డైరెక్ట్గా నెక్స్ట్ సాంగ్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే సాంగ్ ప్లే అయ్యేటప్పుడు సింపుల్గా 2 ఫింగర్స్తో ఇలా అంటే చాలు మనకు ఆ స్టేటస్లో ఆ ఏదైతే మూమెంట్ ఉంటుందో సో అక్కడికి మనకు పాస్ కావడం జరుగుతుంది. సో చూడొచ్చు. సో ఇలా మీరు పర్టికులర్ స్టేటస్ని పాస్ చేయడానికి ఈ ట్రిక్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇక మూడవ ఇంట్రెస్టింగ్ ట్రిక్ వచ్చేసి నార్మల్గా మీరు వాట్సాప్లో ఎవరితోనైనా సరే అంటే మీ గర్ల్ ఫ్రెండ్తో కానివ్వండి ఎవరితోనైనా సరే చాట్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ కాంటాక్ట్ అనేది మన వాట్సాప్లో కనిపించకుండా అంటే మన చాట్ హిస్టరీలో కనిపించకుండా ఉండాలి అనుకుంటే మాత్రం కొంతమంది భయపడి డిలీట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని ఏవేవో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు మొబైల్లో ఆ పర్టికులర్ కాంటాక్ట్కి లాక్ వేయడానికి. అలాంటి అవసరం మనకు అస్సలు లేదు. సో సింపుల్గా మనం ఏదైతే కాంటాక్ట్ని హైడ్ చేయాలనుకుంటున్నామో సో దాని మీద లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ మనకు ఆర్కైవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే చాలు మనకి ఇక్కడ నుంచి ఇది హైడ్ కావడం జరుగుతుంది. సో చూడొచ్చు. సో ఇలా క్లిక్ చేస్తే చాలు మనకు హైడ్ అవుతుంది. సో ఇది ఎక్కడ హైడ్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. సో మనం ఎప్పుడైతే వాట్సాప్ ఓపెన్ చేస్తామో ఆ వెంటనే కింద మనకు ఆర్కైవ్డ్ చార్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో చూడొచ్చు కింద మనకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే చాలు మనకు ఆ కాంటాక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. సో వీటిని మళ్ళీ మీరు నార్మల్ స్టేజ్కి తీసుకురావాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలు మనకు నార్మల్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది. ఇలాగనమాట. అంటే ఇలా మీరు ఒక పర్టికులర్ కాంటాక్ట్ని ఎవరికి కనిపించకుండా హైడ్ చేయాలి అనుకుంటే కూడా మనకు వాట్సాప్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత ట్రిక్ వచ్చేసి నార్మల్గా ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు, వాట్సాప్లో తెలుగు ఈజీగా ఎలా టైప్ చేయాలి అని. అయితే ఇందుకోసం మీరు ముఖ్యంగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి జీబోర్డ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కరెంట్ కీబోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూస్ కీబోర్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి జీబోర్డ్ని మీ డిఫాల్ట్ కీబోర్డ్గా సెట్ చేసుకోవాలి. నార్మల్గా డిఫాల్ట్ ఏదైతే కీబోర్డ్ ఉంటుందో సో దాన్ని మీరు ఇక్కడ నుంచి డిసేబుల్ చేయాలి. ఈ విధంగా టోటల్గా డిసేబుల్ చేసుకుని సెట్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్లో కనుక వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆ జీబోర్డ్ అనేది మీ డిఫాల్ట్ కీబోర్డ్గా ఇలా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అంటే కింద మీకు కామా ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మీరు లాంగ్ ప్రెస్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో దీని తర్వాత ఇక్కడ మీకు టాప్లో లాంగ్వేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కింద యాడ్ కీబోర్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు సెర్చ్ ఆప్షన్లోకి వచ్చేసి తెలుగు అని సెర్చ్ చేయండి. తెలుగు అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ తెలుగు ఇండియా అని కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ నుంచి డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ కీబోర్డ్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత టోటల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇప్పుడు తెలుగులో టైప్ చేయాలనుకోండి, వెంటనే ఇక్కడ మనకు స్పేస్ బార్ ఉంటుంది కదా, సో దీని మీద మనకు ఇంగ్లీష్ అని కనిపిస్తూ ఉంటుంది. సో చూడొచ్చు. సో దీని మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు చూస్ కీబోర్డ్ ఆప్షన్ కింద ఇంగ్లీష్ తెలుగు అని కనిపిస్తుంది. మీరు సింపుల్గా
తెలుగు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను ఏదైతే టైప్ చేస్తానో వెంటనే అది మనకు తెలుగులోకి చేంజ్ కావడం జరుగుతుంది ఇలాగా. అంటే మనం చాలా ఈజీగా తెలుగులో టైప్ చేయడానికి ఈ ట్రిక్ అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో దీని తర్వాత మీరు మళ్ళీ ఇంగ్లీష్లోకి రావాలి అనుకుంటే సింపుల్గా స్పేస్ బార్ని లాంగ్ ప్రెస్ చేసి ఇంగ్లీష్లోకి రావచ్చు. సో దీని తర్వాత ఈ ట్రిక్ వచ్చేసి మనకు జీబోర్డ్కి సంబంధించి. సో ఇక్కడ మీరు ఎటువంటి ట్రాన్స్లేటర్స్ అనేవి యూజ్ చేయకుండా మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్లో చాట్ చేయొచ్చు. సో ఇందుకోసం మీరు ఏం చేయాలంటే ఈ విధంగా చాట్ చేసేటప్పుడు మీకు పక్కన జీ సింబల్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ ట్రాన్స్లేటర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిటెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను. డిఫాల్ట్గా ఇక్కడ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వచ్చేసింది. సో చూడొచ్చు ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే తెలుగులో టైప్ చేయాలి. సో ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే ఎలా ఉన్నావు అని టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తే మనకు టాప్లో చూడొచ్చు హౌ ఆర్ యూ అని వచ్చేసింది. సో ఈ విధంగా మనం సెండ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే సింపుల్గా మీరు తెలుగులో టైప్ చేస్తూ ఉంటే చాలు ఆటోమేటిక్గా అదే ఇంగ్లీష్లో చేంజ్ అయిపోయి మనకు వెళ్ళడం జరుగుతుంది ఈ జీ బోర్డ్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే. సో ఎప్పుడైనా సరే మీకు ఇంగ్లీష్ రాలేదు అంటే ఇంగ్లీష్ రాదు అని అనిపించింది అనుకోండి, వెంటనే జీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ట్రాన్స్లేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు తెలుగులో టైప్ చేస్తే టాప్లో ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లో చేంజ్ అయిపోయి మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇక తర్వాత ఈ ట్రిక్ వచ్చేసి చాలామంది వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ చదివినా కూడా అవతల వ్యక్తికి వాళ్ళు మెసేజ్ చదివినట్లు తెలియకుండా ఉండడానికి ఏం చేస్తారంటే సెట్టింగ్స్లో అకౌంట్లో ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ రీడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఏం చేస్తారంటే వీళ్ళు డిసేబుల్ చేసుకుంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఒకవేళ మెసేజ్ చేసినా కూడా వాళ్ళు చదివినా కూడా మనకు బ్లూ టిక్స్ అనేవి కనిపించవు. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మెసేజ్ అనేది పంపించాను. సో మెసేజ్ చదివాను, కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మెసేజ్ ఎన్ని చేసినా కూడా ఎన్ని చదివినా కూడా ఇక్కడ బ్లూ టిక్స్ అనేవి కనపడటం లేదు. సో ఇలా మనకు ఒక చిన్న ఆప్షన్ అయితే వాట్సాప్లో ఉంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మనం చాలా ఈజీగా అవతల వ్యక్తి మన మెసేజ్లు చదువుతున్నారా లేదా అని తెలుసుకోవచ్చు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మన మొబైల్ నుంచి ఇక్కడ మనకు మైక్ సింబల్ ఉంటుంది కదా, సో దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ నుంచి ఏదైనా సరే ఒక ఆడియోని మనం రికార్డ్ చేసి ఆ రికార్డ్ని పంపించాలి. సో ఆ రికార్డ్ని పంపించిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ మెసేజ్ని చదువుతారో ఆ వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు బ్లూ టిక్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. సో ఇలా ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేసి వాళ్ళు మన మెసేజ్ అనేవి చదువుతున్నారా లేదా అనేది కూడా మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ఈ ట్రిక్ వచ్చేసి మన మొబైల్లో ఒక ఫీచర్ అయితే ఉంది, ఓకే గూగుల్ ఫీచర్. సో ఆ ఫీచర్ని యూజ్ చేసేసి మనం వాట్సాప్ ఓపెన్ చేయకుండా టైప్ చేయకుండా డైరెక్ట్గా వాట్సాప్ నుంచి చాలా ఈజీగా మెసేజ్ అనేవి సెండ్ చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే గూగుల్, సెండ్ వాట్సాప్ మెసేజ్. Who do you want to message? Vijay. What's the message? Hi Vijay, how are you? I got, hi Vijay, how are you? Do you want to send it or change it? Send. Sending message. సో చూస్తున్నారు కదా, ఇలా మనం టైప్ చేయకుండా కూడా చాలా ఈజీగా వాట్సాప్ నుంచి మెసేజ్ అనేవి పంపించవచ్చు. సో నేను ఓపెన్ వాట్సాప్ మీద క్లిక్ చేస్తాను. సో చూడొచ్చు హాయ్ విజయ్ హౌ ఆర్ యూ అని మెసేజ్ వెళ్ళడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఈ ఫీచర్ని యూజ్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తారని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి మనం వేరే వాళ్ళ స్టేటస్లో చూసినప్పుడు వాళ్ళ హిస్టరీలో మన నేమ్ అనేది కనిపించకూడదు. సో దానికోసం ఏం చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఇందుకోసం అయితే మీరు సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత అకౌంట్స్ ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు రీడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో ఇది మీకు ఎనేబుల్లో ఉంటుంది. సో దీన్ని మీరు డిసేబుల్ చేసుకోండి. సో దీని తర్వాత మీరు ఎవరి స్టేటస్లో చూసినా కూడా వాళ్ళ హిస్టరీలో మీ పేరు అనేది కనిపించదు. అయితే ఓవరాల్గా నేను చెప్పిన ఈ వాట్సాప్ ట్రిక్స్ అన్ని మీకు చాలా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.